కులగణన 7 దశాబ్దాలుగా బహుజనులు చేస్తున్న డిమాండ్. రాజ్యాంగం సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రతిపాదించిన బహుజనులు, దళితులు మాత్రం నేటికి ఇంకా వెనుకబడి ఉన్నారు. ఎందుకు? ఎలా? ఎవరు దీనికి కారకులు? ఇదిగో ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే ఓబీసీలు 7 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. దేశంలో మా ప్రాతినిధ్యం ఎంత, మేమెంత, మా వాటా ఎంత, మాకు దక్కుతున్నదెంత అని గొంతు పగిలేలా నినదిస్తూనే ఉన్నారు. పదవుల్లో, రాజకీయాల్లో మా హక్కు ఎంత అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పే ఏకైక పరిష్కారంగా కులగణనను డిమాండ్ చేస్తున్నారు. దేశం గణతంత్ర రాజ్యమైనప్పటి నుంచి ఓబీసీలకు దగా జరుగుతూనే ఉంది. వారి డిమాండ్ కులగణన మాత్రం సాకారం కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, జనగణనతో పాటే కులగణన అంశమే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారింది. నెక్స్ట్ జరిపే జనగణనలో కులగణన కూడా చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీంతో కులగణన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇదే మోదీ సర్కార్ నిన్న మొన్నటి దాకా కులగణన అంటే హట్, మేము ఒప్పుకోమంటూ తెగేసి చెప్పింది. ఇది దేశాన్ని కులాల పేరిట విభజించే కుట్రాన్ని దబాయించింది. ఏం జరిగిందో ఏమో, సడన్ గా బీజేపీ స్టాండ్ మారింది, కులగణన చేస్తామని ప్రకటించింది. कांग्रेस की सरकारों ने आज तक जाति जनगणना का विरोध किया है। आजादी की बाद की सभी जनगणनाओं में जातियों की जनगणना नहीं की गई। 1947 के बाद से अगर देखें, वर्ष 2010 में तत्कालीन प्रधानमंत्री दिवंगत डॉक्टर मनमोहन सिंह जी ने लोकसभा में आश्वासन दिया था कि जाति जनगणना पर कैबिनेट में विचार किया जाएगा। तत्पश्चात एक मंत्रिमंडल समूह का भी गठन किया गया था, ग्रुप ऑफ मिनिस्टर्स, जिसमें अधिकांश राजनीतिक दलों ने जाति आधारित जनगणना की संस्तुति की थी। इसके बावजूद कांग्रेस की सरकार ने जाति जनगणना के बजाय एक सर्वे कराना ही उचित समझा। उस सर्वे को सभी एसईसीसी के नाम से जानते हैं। इस सब के बावजूद कांग्रेस और इंडी गठबंधन के दलों ने जाति जनगणना के विषय को केवल अपने राजनीतिक लाभ के लिए उपयोग किया। కులగణనపై మోదీ సర్కార్ తాజా స్టాండ్తో ఆశ్చర్యపోవడం జనం వంతైంది. ఎందుకంటే ఓబీసీలను దగా చేయడంలో కాంగ్రెస్ కు బీజేపీ ఏమీ తీసిపోదు. వాస్తవానికి 2021లోనే కేసీఆర్ సర్కార్ అసెంబ్లీలో కులగణన తీర్మానం చేసి పంపింది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలంటే కులగణన తప్పనిసరిని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ సర్కార్ కనీసం స్పందించలేదు. మా రాష్ట్రంలో మేము ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుకుంటామంటే అవునని కాదని కూడా చెప్పే ధైర్యం చేయలేదు మోదీ సర్కార్. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం న్యాయస్థానాల్లో బీఆర్ఎస్ పోరాడుతుంటే కనీసం మద్దతుగా ఓ మాట కూడా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం కాబట్టి ఈ మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. సరే, ఐ బెగ్ టు మూవ్ in view of the upliftment of poorer sections of the society, it is necessary to maintain accurate statistics for taking up various welfare measures for benefiting the poorest of the poor. The second Telangana State Legislative Assembly hereby with a view to ensure that the provisions of clause 4 of article 15, clause 5 of article 15 and clause 4 of article 16 regarding the socially and educationally backward classes of citizens, as also the provisions of class 6 of article 243D and class 6 of article 243T regarding backward classes of citizens, urges the central government that the caste-wise census of the backward class of citizens be conducted while holding the general census for 2021.
ఓబీసీలకు మోదీ సర్కార్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. 11 ఏళ్లుగా అధికారం వెలగబెడుతున్న బీసీ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయలేదు మోదీ సర్కార్. తానే బీసీనని చెప్పుకుంటూనే బీసీలకు కనీస మంత్రిత్వ శాఖ లేకుండా చేసిన పాపం నరేంద్ర మోదీదే. మరి అట్లాంటి మోదీ సర్కార్ సడన్ గా కులగణన పేరుతో మొసలి కన్నీరు ఎందుకు కారుస్తుంది? ఇదే ఇప్పుడు దేశంలోని బీసీ బిడ్డలంతా అడుగుతున్న ప్రశ్న. సోషల్ జస్టిస్ అని పెడతారు 4-5 వేల కోట్లు. మా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు, ఒక గొర్రెకి ఇచ్చిన 4,000 రూపాయలు అంత కాదు దేశానికి పెట్టే బడ్జెట్. అంతెందుకండి, ఈ లక్ష్మణ్ ఇంత మాట్లాడుతుంది కదా, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టవా అని చెప్పి ఒక 50 రిప్రజెంటేషన్ నేను పోయించిన ప్రధానమంత్రి. ఇవాళ కాదు, మన్మోహన్ సింగ్ ఉన్న కడకలు ఇస్తాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ నిన్నటి దాకా నరేంద్ర మోడీ దాకా కూడా నేను స్వయంగా పోయించిన, నేను లెటర్స్ రాసిన. పెట్టరు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదా బీసీలకు పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్నాం, నువ్వు కూడా పెట్టు, నీవు 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు జోడించుకుంటాం, కార్యక్రమాలు జరుగుతాయి. పెట్టరు. కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా బీసీలకు ఒక మంత్రివర్గ శాఖ పెట్టలేనటువంటి సిగ్గులేని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడతారు. గణతంత్ర భారతదేశంలో అధికారంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అంటే ఓబీసీలను 5 దశాబ్దాలకు మించి దగా చేసింది భస్మాసుర హస్తం పార్టీనే. ప్రధానిగా మన్మోహన్ ఉన్నప్పుడు ఏకంగా పార్లమెంట్లోనే కులగణన చేస్తామని మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఓబీసీలను దగా చేసిన పాపపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. has made a detailed statement on the issue of census 2011. I am aware of the views of honorable members belonging to all sections of the House. I assure you that the Cabinet will take a decision shortly. దేశంలో ఏం జరిగినా క్రెడిట్ కొట్టేసే క్రెడిట్ చోర్ ముఠాలుంటాయి. మన రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇదే బాపతు. మోదీ సర్కార్ కులగణన నాణ్యం మా ఘనతేనని క్రెడిట్ కొట్టేసేందుకు తెగ తంటాలు పడ్డాడు రేవంత్. కానీ రేవంత్ ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా జనం పట్టించుకోలేదు. నీ సీనింతో మాకు తెలుసులేని తీసిపారేశారు. నిజానికి రేవంత్ సర్కార్ చేసిన కులగణనను రాష్ట్రంలోని బీసీలు తిరస్కరించారు. తప్పుల తడక పనికిమాలిన ప్రయత్నమని ఉతికి ఆరేశారు. దెబ్బకు స్థానిక ఎన్నికలను కూడా వాయిదా వేసుకుని రేవంత్ నోరు మూసుకున్నాడు. ఇంతోటి దానికి 160 కోట్లు దుబారా చేశామని జనం చెడామడా తిట్టిపోశారు. అసలు ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో లెక్కలు బయట పెట్టమంటే అమ్మో సెక్యూరిటీ సమస్య అంటూ పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. इसीलिए केंद्र सरकार को हम ये गिनती करना चाहता है कि आप हमारे एक्सपीरियंस से आप कुछ सीखने के लिए कोशिश करो. స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట, ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. చూసారుగా, ఇది అసలు విషయం. 7 దశాబ్దాలుగా బీసీలను దగా చేసిన పార్టీలే నేడు వేషం మార్చాయి. సడన్ గా బీసీలపై ఎక్కడా లేని ప్రేమలొలకబోస్తున్నాయి. రాజ్యాంగం మాటున నక్కి రాహుల్ గాంధీ డ్రామాలు నడుపుతుంటే జనాభా లెక్కల్లో కులగణన అంటూ మోదీ నయా నాటకం మొదలుపెట్టారు. అయితే బీజేపీ కాంగ్రెస్ కుట్ర రాజకీయాల్లో ఇది ఒక భాగమేనా అన్న అనుమానాలే దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా బీసీలను దగా చేసిన చరిత్ర కాంగ్రెస్ అయితే 20 ఏళ్ల పాటు బహుజనులను ఓట్ బ్యాంకుగా వాడుకున్నది కాషాయ కుతంత్రం బీజేపీది. అందుకే కులగణనపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓబీసీ ఓట్ల కోసమేనా కులగణన డ్రామాలు? బరాబర్ అడుగుదామని బహుజనులు పిడికిలెత్తుతున్నారు. సో దేశవ్యాప్తంగా కులగణనపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది?